రాబోయే ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అవ్వాలి అనే దాని మీద ఈ సిరీస్ అంతా మీకు ఉంటుంది. నేను చెప్పే థీమ్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. ఏపీఎస్సీ గ్రూప్ 1 పేపర్స్ మాత్రమే తీసుకుందాం, 2017, 19, 23 అండ్ 24. ఇక్కడ ఎగ్జామినర్ మైండ్ సెట్ మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫినాన్స్ కమిషన్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా మనకి 14th ఫినాన్స్ కమిషన్ మీద మనకి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఈ ఫినాన్స్ కమిషన్ మీద మనకి 2 క్వశ్చన్లు పడ్డాయి. ఓకే, సో అదే పేపర్లో కూడా మళ్ళీ 14th ఫినాన్స్ కమిషన్ మీద అడిగారు. ఓకే, అంటే ఈ ఒక్క పేపర్లోనే మనకి ఫినాన్స్ కమిషన్ మీద మనకి 3 క్వశ్చన్స్ అయితే కనిపించాయి. ఇప్పుడు అదే పేపర్లో ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కమిషన్స్ మీద మనకు క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది కూడా కమిషన్స్ని బేస్ చేసుకుని వచ్చింది, సెంటర్ స్టేట్ రిలేషన్స్ని బేస్ చేసుకొని. అంటే ఏంటి, ఇక్కడ ఒక కామన్ థీమ్ మనకేం కనిపిస్తుంది, కమిషన్స్ మీద వీళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేస్తారని తెలుస్తుంది. ఇలా మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2017లోనే టోటల్ మనకి 6 క్వశ్చన్లు అయితే కనిపించాయి. పంచీ కమిషన్ మీద ఇచ్చారు, అలాగే ఫినాన్స్ కమిషన్స్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ కూడా కనిపించాయి. సో మొత్తం ఇలాగా ఒక 6 క్వశ్చన్లు ఈ కమిషన్స్ మీద మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019లో చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా మనకి 14th ఫినాన్స్ కమిషన్ మీద మనకు క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే 2017 మొత్తం 3 క్వశ్చన్లు మనకి ఫినాన్స్ కమిషన్, అది కూడా 14th ఫినాన్స్ కమిషన్ మీద మొత్తం 3 క్వశ్చన్లు మనకు పడ్డాయి. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో 2019లో మీకు సేమ్ అదే 14th ఫినాన్స్ కమిషన్ మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ డైనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా కమిషన్ బేస్డ్ క్వశ్చన్ డిజైన్ చేశారు. ఇలా మనకి ఈ కమిషన్ అనే కీవర్డ్తో గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2017లో 6 క్వశ్చన్లు, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019లో 2 క్వశ్చన్లు పడ్డాయి. ఓకే, ఇప్పుడు 2023కి వద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఏంటంటే పేపర్ సర్కిల్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగింది. ఓకే, సో రేపటి రోజు తగ్గించవచ్చు, లేకపోతే ఎందుకన్నా హై లెవెల్ డిఫికల్టీ ఇవ్వచ్చు. ఏదైనా సరే క్వశ్చన్ సాల్వ్ చేసే క్యాపబిలిటీని మీరు పెంచుకోవాలి. కొత్త బ్యాచ్ పర్సనల్ మెంటర్షిప్ కోసం స్టార్ట్ చేసాం గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి. సో దాంతోపాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్టడీ మెటీరియల్స్, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ స్టడీ మెటీరియల్స్ సెపరేట్గా కావాలనుకున్నా సరే ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు.